కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఈసీ తీరుపై ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్లో బదిలీ చేసిన అధికారిని ఏపీకి ఎలా తెస్తారన్న ఆయన టీడీపీ నేతల లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను ఏకపక్షం చేయాలని భావిస్తున్నారా అన్న ఆయన 40 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కో రూల్, మిగిలిన రాష్ట్రాలకు ఒక రూలా అన్న ఆయన దేశానికి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల్ని ఎన్నికల సంఘం ఎలా బదిలీ చేస్తుందని ప్రశ్నించిన చంద్రబాబు అధికారుల బదిలీల్లో కుట్ర దాగి ఉందన్నారు. ఒకరు ఫిర్యాదు చేసిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందన్న చంద్రబాబు ఇవన్నీ ప్రణాళిక ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించినా ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేదన్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందన్న ఆయన దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ఈసీ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఈసీ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే మేము అమలు చేస్తున్నామని వివరించారు. టేప్స్ ఉన్నాయి మీ దగ్గర, వాళ్ళు చెప్పిన టేప్స్ మీకు అది ఇచ్చాను. మీరు గో త్రూ వాట్ ఈస్ ది కాన్స్పిరసీ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏమంటారు, మనకు ఎలక్షన్ కమిషన్ ఉంది, ఓటింగ్ కూడా మేనేజ్ చేసేస్తాం, మీకేం బాధ లేదు, ఇప్పుడు చెప్పండి 1 అవర్లో. నేను ఎస్టర్డే ఎమ్మెల్యే క్లెయిమ్ చేస్తాడు, ఎమ్మెల్యే అభ్యర్థి సాయంత్రానికి ఎస్పీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు 65 మంది సీనియర్ ఆఫీసర్స్ ఇన్ దిస్ కంట్రీ, రిటైర్డ్ ఆఫీసర్స్ వెంట్ టు ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ యాక్షన్. కంట్రీ అంతా కూడా మరి తయారైతే మళ్ళీ దానిపైన కూడా మీ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడకుండా సాయంత్రం ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే మీరు డిక్టేటర్సా? యు ఆర్ నాట్ డిక్టేటర్స్, నోబడీ నియంత. అక్కడ పిఎం చెప్తాడు, మీరు యాక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు ఆయన చెప్పారు, మీరు యాక్ట్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఏం కావాలి ప్రజాస్వామ్యం? ఐఎమ్ నాట్ బదర్డ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ బదర్డ్ అబౌట్ డెమోక్రసీ. Democracy should not be casualty for all this selfish politics. అదే మరికి మీరు చూస్తే మీకు వచ్చినప్పుడు ఒక్కటైనా సరే మీరు వెరిఫై చేసి మీరు యాక్షన్ తీసుకున్నారు. ఫామ్ 7 మేము మీకు ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, 7 లక్షలు తీసేసారు, సిట్ వేసాం. ఎందుకు మీరు ఐపీ అడ్రస్ ఎవరు? ఐ మస్ట్ స్టేట్ కోసం యూ వాంట్ టు కవర్ దట్ కల్ప్రిట్స్. తెలంగాణలో ఇదే మరి చెప్పారు, 25 లక్షల ఓట్లు తీసేశారు. తీసి ఏం చెప్పారు? సారీ చెప్పారు. సారీ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ డెమోక్రసీ. దే లాస్ట్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ. అంటే మన ఇష్ట ప్రకారం మనం చేసేసి జరిగిపోతుంది అనుకుంటే ఏ విధంగా అవుతుందండి? ఇది మొత్తం ఒక ఇంటిగ్రిటీ. నేను అడుగుతాను, కడప వాట్ ఈస్ ది మెసేజ్ యూ హ్యావ్ గివన్? కడప ఎస్పీ ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే in the middle of that murder case you have transferred. Culprits సేవ్ చేయడానికి మీరు చేస్తారా? వాట్ ఈస్ ఇట్? ఇది హార్ట్ అటాక్ అని వాళ్ళు క్లెయిమ్ చేశారు మర్డర్ కేసు. ఇంతవరకు మేము ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు గవర్నమెంట్ ఆర్ పోలీస్. మీరేం చేశారు? ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఈజ్ ఇట్ ది పనిష్మెంట్ ఫర్ ఎన్ ఎస్పీ టు కవర్ కల్ప్రిట్స్, మర్డరర్స్? ఈజ్ ఇట్ రైట్? వాట్ ఈస్ ద మొరల్? వాళ్ళ ఇంట్లోనే మర్డర్ జరిగితే సాక్ష్యాలు చేసి తెలియదా మీకు?